Hello guys, welcome to my channel Learn German in Telugu. నేను మీ కిరణ్ త్రివేది, జర్మన్ లాంగ్వేజ్ ట్రైనర్ అండ్ ట్యూటర్. ఓకే, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ ఎక్స్ప్లోర్ చేయండి, కంటెంట్ చూడండి, వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, let's get into today's video. Previous class lo manam nouns articles చూసాము. ఓకే, జర్మన్ లో based on gender we have masculine, feminine, neutral అని చూసాం. there for masculine, the for feminine and thus for neutral, right? ఇవాళ క్లాస్ లో మనము ఆర్టికల్స్ ఎలా గెస్ చేయాలో చూద్దాం నౌన్స్కి. ఓకే, ఎందుకంటే జర్మన్స్లో హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ నౌన్స్ ఉంటాయి. సో ఆ నౌన్స్ ఆర్టికల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడం మనతో కాదు. సో మనం ఎంత నేర్చుకున్నా కానీ మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. సో కాబట్టి ఇవాళ కొన్ని టిప్స్ చూద్దాం. ఆ టిప్స్ తోటి మనం ఒక 30 to 40% నౌన్స్ని ఆర్టికల్స్ గెస్ చేయొచ్చు. ఓకే, ఒకసారి స్క్రీన్ చూడండి. నౌన్స్ విత్ మస్కులిన్ ఆర్టికల్ దేర్. ఓకే, డేస్ అండ్ మంత్స్. సో డేస్, మంత్స్. డేస్ అంటే ఏంటి? మండే, ట్యూస్డే, వెన్స్డే. మంత్స్ జాన్, ఫెబ్, మార్చ్. ఇవన్నీ మస్కులిన్ ఆర్టికల్ దేర్తోనే ఉంటాయి. దేర్ మోంటాక్ మండే, దేర్ డీన్స్టాక్ ట్యూస్డే. అలానే మంత్స్, దేర్ యాన్వార్, దేర్ ఫిబ్రవర్. ఇవన్నీ మంత్స్ అండ్ డేస్ అన్నిటికీ ఆర్టికల్ మస్కులిన్ దేర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కార్డినల్ డైరెక్షన్స్. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. తెలుగులో చెప్పాలంటే దిక్సూచి, డైరెక్షన్ చూపించేది, కంపాస్. ఓకే, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇవన్నిటికి కూడా ఆర్టికల్ దేర్ అన్నమాట. దేర్ నార్దర్న్, దేర్ జూడన్. ఓకే, ఇంకా ఆల్కహాల్స్, వైన్, వోడ్కా, విస్కీ. ఇవన్నిటికి ఆర్టికల్ దేర్ అన్నమాట. ఎక్సెప్ట్ బియర్. బియర్ మాత్రమే దస్ అన్నమాట. రిమైనింగ్ ఆల్కహాల్స్ అన్ని, రిమైనింగ్ మందులు మొత్తం, వైన్, విస్కీ, రమ్, ఇవన్నీ దేర్ ఆర్టికలే. దేర్ వోడ్కా, దేర్ విస్కీ. ఓకే, ఓన్లీ బియర్ మాత్రమే దస్ అన్నమాట. ఓకే, ఇంకా వెదర్ ఎలిమెంట్స్. వెదర్ ఎలిమెంట్స్ స్నో కానీ, రెయిన్ కానీ, ఇవన్నీ నౌన్స్కి ఆర్టికల్ దేర్ అన్నమాట. దేర్ రేగన్, దేర్ స్నే. ఓకే, ఇంకా నౌన్స్ ఎండింగ్ విత్ ఈఎన్టీ. దేర్ స్టూడెంట్, దేర్ పర్సియంట్. స్టూడెంట్ అంటే స్టూడెంట్, పర్సియంట్ అంటే పేషెంట్. స్పెల్లింగ్ సేమే కానీ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్. దేర్ పర్సియంట్. సో నౌన్స్ ending with ENT comes under masculine there. Okay, their student, their patient. Inka nouns ending with ER. Their leherer, their farer. Leherer ending with ER. Leherer ante teacher, lecturer. Farer ante driver ending with ER. Inka nouns ending with IZ. దేర్ క్యూనిక్. క్యూనిక్ అంటే కింగ్ అని అర్థం. క్యూనిక్ ఎండింగ్ విత్ ఐజీ కమ్స్ అండర్ మస్కులిన్. ఇంకా నౌన్స్ ఎండింగ్ విత్ యుఎస్. దేర్ రిథముస్, దేర్ విరుస్. ఎండింగ్ విత్ యుఎస్ కమ్స్ అండర్ మస్కులిన్ there. ఇంకా నౌన్స్ ఎండింగ్ విత్ ఓఆర్.
their author, their director. Author అంటే ఆథర్, director అంటే డైరెక్టర్. ఓకే, ఆల్ దిస్ టిప్స్ ఇవన్నీ మనకు మస్కులిన్ ఆర్టికల్ దెర్ని గెస్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఎప్పుడైనా మీరు కన్ఫ్యూజ్ అవుతుంటే దీనికి దెర్రా, దియా, దస్సా అంటే ఈ టిప్స్ కొన్ని గుర్తుపెట్టినారనుకోండి మీరు గెస్ చేయడానికి వీలుంటుంది. ఓకే, దీతో ఉన్న నౌన్స్, ది ఆర్టికల్ ఫెమినిన్ ఆర్టికల్తో ఉన్న నౌన్స్ ఇప్పుడు కొన్ని చూద్దాం. ఓకే, నౌన్స్ ఎండింగ్ విత్ HEIT, KEIT. నౌన్స్ ఏవైతే HEIT, KEITతో ఎండ్ అవుతాయో అవి ఫెమినిన్ కింద వస్తాయి అన్నమాట. ఫ్రైహైట్, మోగ్లిష్కైట్. ఫ్రైహైట్ అంటే ఫ్రీడమ్, మోగ్లిష్కైట్ అంటే పాసిబిలిటీ. ఫ్రైహైట్, మోగ్లిష్కైట్ దే కమ్స్ అండర్ ఫెమినిన్ ది. ఇంకా నౌన్స్ ఎండింగ్ విత్ IN, స్టూడెంటిన్. అక్కడ మస్కులిన్లో దేర్ స్టూడెంట్ అని చూసినాం ENT, ఇక్కడ IN. నౌన్స్ ఎండింగ్ విత్ IN comes under feminine, studentin. ఇంకా nouns ending with UNG, the Zeitung, the Bewegung. Zeitung అంటే న్యూస్ పేపర్, Bewegung అంటే మూమెంట్. nouns ending with UNG comes under feminine. ఇంకా nouns ending with ION, information, region. స్పెల్లింగ్ సేమే కానీ ప్రొనౌన్సియేషన్ అనేది వేరనమాట. ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్, రెగియోన్ అంటే రీజియన్. ఎండింగ్ విత్ ION కమ్స్ అండర్ ఫెమినిన్ ఆర్టికల్ ది. ఇంకా నౌన్స్ ఎండింగ్ విత్ టేట్, TAT, యూనివర్సిటేట్, రియాలిటేట్. నౌన్స్ ఎండింగ్ విత్ TAT, ending with TAT, identitate, universitate, realitate, all comes under feminine. Inka nouns ending with shaft, SCHAFT, shaft. Freundschaft, the Freundschaft, the Mannschaft. Freundschaft ante friendship, Mannschaft ante team. Nouns ending with SCHAFT, shaft, comes under feminine. Inka nouns ending with UR, the agentur, the tastatur. Agentur ante agency, tastatur ante keyboard. Okay, nouns ending with UR, agentur, tastatur comes under feminine. Inka nouns ending with IK, Musik, Politik. Okay, the Musik, the Politik. Nouns ending with IK comes under feminine. Okay, ఇంకా nouns ending with neutral article thus కొన్ని చూద్దాం. ఓకే, nouns ending with CHEN, nouns ending with LEIN. ఓకే, Mädchen, das Mädchen, little girl. Das Tischlein అంటే టిష్ అంటే గిన టేబుల్, Tischlein అంటే స్మాల్ టేబుల్. Mädchen, Tischlein comes under neutral article thus. ఇంకా nouns ending with MENT, thus document, thus instrument. డాక్యుమెంట్ ఇంగ్లీష్లో జర్మన్లో అంత స్పెల్లింగ్ సేమే ఉంటుంది, కానీ జర్మన్లో K ఉంటుంది, ఇంగ్లీష్లో C ఉంటుంది. దస్ డొక్యుమెంట్, దస్ ఇన్స్ట్రుమెంట్ కమ్స్ అండర్ న్యూట్రల్ ఆర్టికల్ దస్. ఇంకా నౌన్స్ ఎండింగ్ విత్ UM, దస్ డాటూమ్, దస్ జెంట్రూమ్. డాటూమ్ అంటే డేట్, జెంట్రూమ్ అంటే సెంటర్. Das Datum, das Zentrum comes under neutral article das.
ఇంకా నౌన్స్ ఎండింగ్ విత్ MA, thus coma, thus aroma, thus thema. coma అంటే కామ, aroma అంటే fragrance, thema అంటే టాపిక్. thus coma, thus aroma, thus thema all comes under neutral article thus. ఇంకా మెటల్స్ సిల్వర్, గోల్డ్ ఇవన్నీ న్యూట్రల్ కిందికి వస్తాయి. thus సిల్వర్, thus gold. ఓకే, ఇంకా నౌన్స్ స్టార్టింగ్ విత్ GE, ఇంతవరకు ఎండింగ్ విత్ అని చెప్పుకున్నాం. స్టార్టింగ్ విత్ GE గెబాయిడే, స్టార్టింగ్ విత్ GE గెబాయిడే, thus గెబాయిడే. గెబాయిడే అంటే బిల్డింగ్, కమ్స్ అండర్ న్యూట్రల్ నౌన్స్. ఓకే, సో అర్థమైందిగా. ఈ టిప్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఆల్మోస్ట్ 30 to 40% నౌన్స్ని మీరు ఆర్టికల్స్ గెస్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ప్రతి ఆర్టికల్ మనకు గుర్తురాదు కొన్నిసార్లు. అప్పుడు ఏంటంటే ఈ టిప్స్ కొన్ని గుర్తున్నాయంటే మనము నౌన్ ఆర్టికల్ గెస్ చేయడానికి పనికి వస్తాయన్నమాట. ఆల్ రైట్, ఇంతవరకు చూశారు అంటే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, till we meet next video. Auf Wiedersehen.